రచిక ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహాయం కోసం ఇద్దరు చిన్నారులు ఎదురు చూస్తున్నారు. తమ తండ్రి రెండో వివాహం చేసుకుని తమను పట్టించుకోవటం లేదంటూ ఓ వీడియో విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జనసేన నేత మల్లాది రాజు ప్రైవేట్ స్కూల్ నడుపుతూ అక్కడే పనిచేసే ఒక ఉద్యోగిని రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు బాలికలు చెప్తున్నారు. తమ తండ్రి టార్చర్ భరించలేకే తల్లి ఆత్మహత్య చేసుకుందంటున్నారు. తల్లి లేని తమను చేరదీయకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తాము ఉంటున్న ఇంటిని కూడా కబ్జా చేసి కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జనసేన నేత మల్లాది రాజు కుమార్తెలుగా చెప్పుకుంటున్న ఇద్దరు బాలికలు తమకు అన్యాయం జరిగిందని వీడియో రిలీజ్ చేశారు. తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో తమ తల్లి తీవ్ర మానసిక క్షోభకు గురైందని బాలికలు చెప్తున్నారు. న్యాయం కోసం తమ తల్లి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, చివరకు తండ్రి వేధింపుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని వాపోతున్నారు. తల్లి మరణం తర్వాత తమను అక్కును చేర్చుకోవాల్సిన తండ్రి ఆదరించకపోగా వేధిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం వారు ఉంటున్న తండ్రి పేరు మీద ఉన్నప్పటికీ తాము దానిని అక్రమంగా కబ్జా చేశారంటూ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అండగా నిలుస్తున్న వారిపైన కూడా కేసులు పెడుతున్నారని బాధపడుతున్నారు. తమకు ఎవరూ లేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదుకొని న్యాయం చేయాలంటున్నారు. లేకపోతే ఆత్మహత్య శరణ్యమని అంటున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel